ఎడ్ గీన్. ఈయన మనుషుల యొక్క శరీరంతో ఆయన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తయారు చేసుకున్నాడు. 1906లో అమెరికాలో పుట్టిన ఈయన ఆయన తల్లి ఎంతో మతపరంగా కఠినంగా పెంచిందనమాట. చిన్నప్పుడు అతని తల్లి ఆయనకి ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు సైతాన్లని ఒక మతపరమైన పద్ధతిలో అతన్ని పెంచింది. ఎడ్గిన్ యొక్క తండ్రి అలాగే సోదరుడు కొన్ని ఆరోగ్యపరమైన కారణాల వల్ల చనిపోయారు. అతని తల్లి 1945లో చనిపోయింది. ఆ తర్వాత అతను ఇంకా క్రూరంగా తయారయ్యాడు. సమాధులను తవ్వి అందులోంచి శవాలు తీసి వారి చర్మంతో ఫర్నిచర్ చేసేవాడు. అలాగే 2 మర్డర్లు కూడా చేశాడు. 1957లో పోలీసులు ఇతని ఇంటిని తనిఖీ చేయగా ఆ ఇంటిలో ఉన్న ఫర్నిచర్, కొన్ని వస్తువులు, మాస్కులు మనిషి చర్మంతో తయారు చేసి ఉన్నాయి. కోర్టు ఇతనికి ఉన్న మానసిక లోపం కారణంగా అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన జీవితాంతం అదే ఆసుపత్రిలో ఉన్నాడు. 1987లో అతడు సాధారణ మరణం చెందాడు. ఇతని లైఫ్ ని ఆధారంగా చేసుకొని 3 సినిమాలు వచ్చినాయి. కుదిరితే ట్రై చేయండి. సైకో, ద టెక్సాస్ చైన్సా మాస్కర్ అండ్ ద సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్. కుదిరితే ఈ మూవీస్ కూడా చూడండి.